మనమందరం అనుకున్నట్టు జీ తెలుగులో ప్రసారమైన 'రాధకు నీవేరా ప్రాణం' సీరియల్ మధ్యలోనే ఆపేశారని, ఎండ్ అయిందని అనుకున్నాం. కానీ 'రాధకు నీవేరా ప్రాణం' సీరియల్ ఎండ్ అవ్వలేదు. 'రాధకు నీవేరా ప్రాణం' సీరియల్ ప్రెజెంట్ అప్‌కమింగ్ ఎపిసోడ్స్ కోసం షూటింగ్ జరుగుతుంది. సీరియల్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు. జనవరి 3న 219 ఎపిసోడ్స్‌తో సీరియల్‌ని టెలికాస్ట్ చేశారు. ఆ తర్వాత సీరియల్ ప్రోమో వేశారు కానీ సీరియల్ మాత్రం టెలికాస్ట్ కాలేదు. ఆ ప్లేస్‌లో 'ముద్దమందారం' సీరియల్ రీటెలికాస్ట్ చేశారు. స్టోరీ మధ్యలోనే ఆపేసి ఈ సీరియల్‌ని ఎండ్ చేశారని అనుకున్నాం. అయితే ఈ సీరియల్‌లో సకల క్యారెక్టర్‌లో నటిస్తున్న అనుశ్రీ తన సోషల్ మీడియా ద్వారా బ్యాక్ టు 'రాధకు నీవేరా ప్రాణం' సీరియల్ షూటింగ్ అంటూ పోస్ట్ చేశారు. అంతేకాకుండా 'రాధకు నీవేరా ప్రాణం' సీరియల్ టీం అందరూ కలిసి రీసెంట్‌గా సంక్రాంతి విషెస్‌ని ఫ్యాన్స్‌కి తెలిపారు. దీన్ని బట్టి చూస్తే కొన్ని కారణాల వల్ల 'రాధకు నీవేరా ప్రాణం' సీరియల్‌ని కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ ఆపేశారని తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ సీరియల్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే 'రాధకు నీవేరా ప్రాణం' సీరియల్‌ని ఎక్కడైతే ఆపేశారో 220 ఎపిసోడ్ నుండి సీరియల్ టెలికాస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు ఈ సీరియల్‌ని మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే టైమింగ్స్‌లో వేస్తారా? లేకపోతే వేరే టైమింగ్ స్లాట్‌లో వేస్తారా అనేది చూడాలి. 'రాధకు నీవేరా ప్రాణం' సీరియల్ మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవ్వడం మీకెలా అనిపిస్తుంది? అంతేకాకుండా ఈ సీరియల్ కోసం మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సీరియల్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం డ్రీమ్ తెలుగు ఫ్యాక్ట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.